ఎంతో కష్టపడుతున్నారు అండ్ ర్యాపిడో అండ్ ఊబర్స్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడో నుంచి వచ్చి బైక్ కొనుక్కొని ఇది పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు అది లేకుండా అయిపోయింది పాపం. ఇలా పరిస్థితి ఏంటో ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది, జాలేస్తుంది ఒక పక్కన. హే హాయ్, ఒకసారి ఖాళీ ఉంటే పైన ప్లే చేసే వీడియో అయితే చూడండి. సో ఎందుకు చెప్తున్నానంటే మనందరం మంచిగా అయితే చెప్తున్నాను. ర్యాపిడో ఊబర్ అయితే మనం ఎక్కుతూ ఉంటాం బళ్ళు, అండ్ కార్ అవనివ్వండి, బైక్ అవనివ్వండి, ఆటో అవనివ్వండి, ఏదైతే ఎక్కుతాం కదా, మనం ఒక లొకేషన్ అయితే బుక్ చేస్తాము. సో ఆ లొకేషన్కి అయితే తీసుకెళ్తలేదు, లొకేషన్ అయితే మారిపోతుంది. సో ఆ లొకేషన్ మీకు తెలిసి ఉంటేనే గనక బుక్ చేసుకుంటే వస్తున్నాయి వెహికల్స్. అయితే మీకు తెలిసి ఉంటేనే ఆ వెహికల్ ఎక్కండి, లేదంటే వేరే లొకేషన్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. సో ఎందుకు అలా జరుగుతుందో ఏంటో అయితే నాకు అర్థం కావట్లేదు. సో జాగ్రత్తగా ఉండండి వెహికల్ బుక్ చేసుకునేటప్పుడు. లొకేషన్ తెలియని లొకేషన్ అయితే కనుక మీరు ఎక్కమాకండి దయచేసి. కూడా మీ ఇల్లు అడ్రస్ కానీ మీరు వెళ్ళే లొకేషన్ మీకు తెలిసి ఉంటేనే వాళ్ళకి చెప్పండి, ఇలా కాదు భయ్యా, ఇలా వెళ్ళాలి, ఇలా కాదు అని చెప్పండి, మిమ్మల్ని తీసుకెళ్తారు. దయచేసి మీకు తెలియని లొకేషన్ అయితే మీరు ఎక్కారు అంటే కనుక అది ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. ఇంకొకటి, వీళ్ళు షార్ట్ కట్లో తీసుకెళ్లారు అంటే ₹1 మిగిలేది, ఇప్పుడు అది కూడా లేదు పాపం. ఎంతో కష్టపడుతున్నారు అండ్ ర్యాపిడో అండ్ ఊబర్స్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడో నుంచి వచ్చి బైక్ కొనుక్కొని ఇది పార్ట్ టైం జాబ్ లాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు అది లేకుండా అయిపోయింది పాపం. ఇలా పరిస్థితి ఏంటో ఆలోచిస్తుంటేనే చాలా భయంగా ఉంది, జాలేస్తుంది ఒక పక్కన. కాకపోతే మనం ఏం చేయలేము. ప్రభుత్వం అలా ఎందుకు నిర్ణయం తీసుకుందో నాకు అర్థం కావట్లేదు. సో ఏదైతే ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కండి, లొకేషన్ మీకు తెలిస్తేనే ఎక్కండి, లేదంటే ఎక్కమాకండి దయచేసి. లొకేషన్ అయితే మీరు పెట్టిన లొకేషన్ కంటే వేరే లొకేషన్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. ప్లీజ్ వీడియో నచ్చితే ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.